ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే ఇంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం. ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుదానంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్లి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని సావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల. పోలీస్ స్టేషన్ కనీసం పిలవను కూడా పిలవాల. అరెస్టు సంగతి దేవుడేరు, పోలీస్ స్టేషన్ పిలవాల. ఎవరయ్యారు అంటే పాత కేసుల్లో ముద్దాయిలు. ఎంతో మంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు. సార్ మీ ప్రభుత్వం సార్ అని. అదేం రౌడీ షీటర్. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం.